మహిళలను ఆకాశంలో సగం అవనిలో సగం అంటారు. అటువంటి మహిళా లోక శక్తికి ప్రతీకగా నిర్వహించే పండుగ, మహిళలంతా సంతోషంగా జరుపుకునే వేడుక, మహిళా సాధికారత దిశగా నడిపించడం కోసం నిర్వహించే సంబరమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుండే పుట్టుకొచ్చింది. దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేకమైన రోజుగా గుర్తించి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారు. 1908లో తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం యుఎస్ఏలోని న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శన చేశారు. నాడు మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. అయితే మహిళా సాధికారత అనేది నాణ్యమైన జీవితానికి దారితీసే అన్ని రంగాల నిర్ణయాత్మక ప్రక్రియలో మహిళలకు భాగస్వామ్య శక్తిని అనుమతించడాన్ని సూచిస్తుంది. మహిళల సాధికారత జీవితం మరియు కుటుంబానికి సంబంధించి వారి సొంత నిర్ణయం తీసుకోవడానికి వారికి సహాయపడుతుంది. మహిళా సాధికారత అనేది ఆలోచనలు, హక్కులు, నిర్ణయాలు మరియు చర్యల యొక్క అన్ని అంశాలలో స్త్రీలను స్వతంత్రంగా మార్చే ప్రక్రియ. మహిళా సాధికారత సమాజంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది మరియు దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. కుటుంబం, సమాజం మరియు దేశ అభివృద్ధి చెందడానికి మహిళా సాధికారత అవసరం. భారత రాజ్యాంగం ప్రకారం సమానత్వ హక్కు చట్టం భారతదేశంలోని మహిళలకు సాధికారత కల్పించడంలో సహాయపడుతుంది. అయితే పేదరికం, నిరక్షరాస్యత మరియు మహిళలపై హింస వంటి కొన్ని అంశాలు మహిళా సాధికారతకు అవరోధంగా వ్యవహరిస్తున్నాయి. మహిళా సాధికారత మహిళలకు ఉపాధి, విద్య మరియు ఆర్థికాభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తుంది. విద్యావంతులైన స్త్రీలు జీవితంలో చక్కటి అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కాబట్టి మహిళలకు సాధికారత కల్పించడంలో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానికోసం భారత ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో, ఉజ్వల పథకం, మహిళా శక్తి కేంద్రాలు వంటి మహిళలకు సాధికారత కల్పించే వివిధ పథకాలను ప్రారంభించింది. స్త్రీ అంటే ఆదిశక్తి, స్త్రీ అంటే ప్రకృతి అని చెబుతూ ఉంటారు. స్త్రీని ఆదిశక్తిగా పూజించనక్కర్లేదు, ప్రకృతిపై ఆకృత్యాలు చేయకుంటే చాలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.